ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 25 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. వ్యాఖ్యానాంశం బెత్లెహేమను కుగ్రామము, 2వ భాగం. వ్యాఖ్యానాంశం బెత్లెహేమను కుగ్రామము, 2వ భాగం. వ్యాఖ్యానం: క్రీస్తు శిశువుగా ఈ లోకములో జన్మించుట వలన హేరోదు యొక్క ఆత్మ సంబంధమైన నిజస్థితి వెలుగులోకి వచ్చింది. సాతాను ప్రభావంతో నడిచే హేరోదు ప్రాణభయంతోనూ పిచ్చి అధికార వాంఛతో అంధుడయ్యాడు. బెత్లెహేము కుగ్రామములో పుట్టిన క్రీస్తు యొక్క మహిమను అతడు గ్రహించలేకపోయాడు. మహిమోన్నతమైన శిఖరాల నుండి తనను తాను ఎంతో తగ్గించుకొని నిరాడంబరమైన పరిస్థితుల్లో జీవించటానికి దిగివచ్చిన క్రీస్తును గురించి హేరోదు ఏమీ తెలుసుకోలేనంత చీకట్లో ఉన్నాడు. నిజంగా జ్ఞానులకు దేవుడే బోధించాడనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వారు ఆయనను పూజింపవచ్చితిమి అని మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పారు. ఆరాధించాలని వచ్చిన వారి దృష్టి మరియ మీద కాకుండా ఆ శిశువు మీద నిలిచి ఉందని చూస్తాం. ప్రభు అయిన యేసు తదుపరి జీవితంలో, పరిచర్యలో ఆయన మనుష్యుల నుండి ఎంత తరచుగా ఆరాధన పొందాడు, దానిని ఆయన ఎన్నడూ తిరస్కరించలేదు. ఈ ప్రవచనం యొక్క అద్భుతమైన ఖచ్చితత్వం దాని నిర్దిష్టమైన వివరాల్లో కనిపిస్తుంది. యేసు ప్రభు జన్మించిన రోజుల్లో వాస్తవానికి బెత్లెహేము అనే పేరుతో 2 గ్రామాలుండేవి. ఒకటి ఇశ్రాయేలు దేశానికి ఉత్తరాన, మరొకటి దక్షిణాన ఉండేవి. ఇది జెబూలూను ప్రాచీన గోత్ర ప్రాంతములోని ఉత్తర పట్టణమైన బెత్లెహేము కాదని చెప్పడానికి యూదాకు చెందిన ఎఫ్రాతా అని ప్రవక్త పేర్కొన్నాడు. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చదివితే ఈ వివరాలు మనకు అర్థమవుతాయి. మీకా ప్రవచనములో బెత్లెహేము స్వల్ప గ్రామము అని వర్ణించబడింది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినట్లు, శాశ్వత కాలము నుండి ఉన్న ఆయన ఒక కుగ్రామములో అటువంటి హీనమైన పరిస్థితుల్లో జన్మించడానికి ఇష్టపడినప్పుడు మనిషి గర్వం ఎంత అసహ్యంగా ఉంటుంది. సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్, శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.